మిమ్మల్ని నాయకులుగా దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ధైర్యంతో ఇంటికి వెళ్ళండి. దసరా నుంచి దశమికి మీరు ఆయుధ పూజ చేయండి. ఆయుధం పట్టుకోండి. మన రోడ్ల మీదకి వెళ్తున్నాం. బలంగా దేశ నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం, దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా కలిపి అడుగులేద్దాం. దేనికన్నా ఆయుధాలు చేతపోని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి దేనికి చెప్పండి? దసరాకి పూజ చేసి ఆయుధాలు చేతపోని రోడ్డు మీదకి రమ్మన్నారు. రోడ్డుకి మీదకి రమ్మని చెప్పండి. పోనీ మంచి చేయించండి. యూరియా కోట్లకి వెళ్ళమని చెప్పండి. పోనీ మీరు మీ కార్యకర్తలని దసరాకి ఆయుధాలు పట్టుకుని పూజ చేసి ఆయుధాలు పట్టుకుని రోడ్డు ఎక్కి ఆ యూరియా బ్లాక్లో అమ్ముకుంటున్నటువంటి తెలుగుదేశం వాళ్ళం, లేకపోతే వేరుశనక్కాయ విత్తనాలు దోచుకుంటే బ్లాక్లో బయట మార్కెట్లో అమ్ముకుంటున్న వాళ్ళం ఏదో ఒకటి చేయమని చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు?